వర్ధిల్లాలి 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 జై వర్ధిల్లాలి 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 జై. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఫైనల్గా మార్కాపురంలో మాజీ సైనికులు ఈ రెండో రోజు కూడా నిరసనని ప్రశాంతమైన వాతావరణంలో తెలియజేయడం జరిగింది. అమర్ జవాన్ స్తూపం దగ్గర తమకి ఇంటి స్థలాలు జీవో నెంబర్ 1241 ప్రకారం కేటాయించవలసిందిగా తమ నిరసనని తెలియజేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. కానీ ఈరోజు మనం ఎన్నోసార్లు జీవించుకోవటం కూడా జరిగింది. పై అధికారులను కానీ అదే విధంగా ఎమ్మెల్యేలు కానీ మనం ఎన్నోసార్లు 175 గజాలు మాకు ఇవ్వండి, సరే గృహం లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి కూడా గత ఉమ్మడి జిల్లా ప్రకాశం జిల్లాలో కూడా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఆయన హౌసింగ్ బోర్డు తయారు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. హౌసింగ్ బోర్డు కూడా తయారు చేస్తాం. కానీ చాలా స్పష్టంగా ఉన్న ఆర్టీఓ గారు కానీ టీఆర్ఓ గారు కానీ ఇలా అయిన తర్వాత కూడా మన పెట్టుకున్న అర్జీలకు ఏ మాత్రమూ స్పందన కూడా కనపడలేదు. అదేవిధంగా ఇప్పుడు మనకు కొత్త జిల్లాకు కొత్త కలెక్టర్ గారు కూడా రావడం కూడా జరిగింది. రాబోయే సోమవారము ఖచ్చితంగా రిజల్ట్ లో వచ్చేసి ఇస్తాము. 175 గజాలు మాకున్న బంధువులో ఖచ్చితంగా ఇవ్వండి అని విన్నవించుకుంటాం. మా డిమాండ్ కాదు, మాకేదో మా పరిస్థితులను చూసి అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఇక్కడ ఉండే పబ్లిక్ కానీ ఇక్కడ ఉండే సిటిజన్స్ కానీ పరిస్థితులు వాళ్లకు సంక్షేమ పథకాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని విధాలుగా వాళ్లకు కానీ మాకు తెల్ల రేషన్ కార్డు లేదు. ఏ అవసరానికి అయినా కానీ తెల్ల రేషన్ కార్డు తీసుకురామంటే లేదు. నేను సంపాదించిన మా పిల్లలు చదువులు పెట్టుకోలేక వాళ్ళు చదవలేక ఇవాళ మేము కనుక్కున్న ఆ బ్లాక్ లో వాళ్ళు ఉండటమో మనకు రైతులు చూస్తాం. దయచేసి ఆలోచన చేసి ఇప్పుడు ఉండే పరిపాలకులు కానీ అదేవిధంగా మా ఇంటి 1241 కుటుంబ ప్రకారము 175 గజాలు స్థలము ఇస్తారని చెప్పేసి దయచేసి అన్ని సంఘాలకు ఆఫీసులు ఉన్నాయి, అన్ని సంఘాలకు స్థలాలు ఉన్నాయి. కానీ కేవలం మనం చూస్తున్నాము, కేవలము మన మాజీ సైనికులు ఎవరు కానీ ప్రతి ఒక్కరు మాజీ సైనికులు అనేది ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అయ్యో చాలా కష్టపడి ఉన్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళ వల్ల రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ వల్ల మాకు ఏమి సాయం. దయచేసి ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని ఇక్కడ ఉండే పెద్దలు మాకు సహాయం చేసేసి జైన్ జవాన్ అసోసియేషన్ నుంచి అదేవిధంగా హౌసింగ్ బోర్డు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో ఎవరికి హౌస్ లేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దయచేసి వాళ్ళందరికీ స్థలాలు కల్పిస్తానని చెప్పేసి ఆశిస్తున్నాము. మాజీ సైనికుల ఐక్యత, మాజీ సైనికుల ఐక్యత, వర్ధిల్లాలి సైనికుల ఐక్యత, వర్ధిల్లాలి సైనికుల ఐక్యత, వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై.